everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions for day 80 to 84 challenges. Let's start. This is the day 80 challenge, a simple Java program. Here we have created an array which stores the elements of type integer and size. It can store 5 elements. And in the next line we are trying to print the array of 3. So ఏం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, మనం క్రియేట్ చేసిన ఈ 5 ఎలిమెంట్స్లో థర్డ్ ఎలిమెంట్ కాదు, సో థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ మనం ఆ అరేని ఇనిషియలైజ్ చేసామా? నో, జస్ట్ క్రియేట్ చేసామంతే. మరి ఈ కేసులో ఏ వాల్యూని ప్రింట్ చేస్తుంది అది? సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక ఎరేని, ఇంటీజర్స్ యొక్క ఎరేని ఆఫ్ సైజ్ 5 క్రియేట్ చేసినప్పుడు జావాలో మనకు తెలిసింది ఏంటి, ఈ ఎరే అనేది క్రియేట్ చేసాం. ఇన్ జావా ఎరేస్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్స్. సో ఫస్ట్ ఎప్పుడైతే మనం ఈ ఎరేని క్రియేట్ చేసాము విత్ ద సైజ్ 5, సో మనం ఎన్ని ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని మనం ఎలా దేన్ని బేస్ చేసుకొని యాక్సెస్ చేస్తాము, ఇండెక్స్ బేస్ చేసుకొని. అండ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to n-1. మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో array of 0, array of 1, array of 2, array of 3 and array of 4. These are the valid indices. So in Java, when you create an array of primitive type int, each element gets a default value. సో ఎప్పుడైతే ఈ array ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో, ఈ ఇంటీజర్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తూ, ఇది క్రియేట్ చేసే టైంలో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యే టైంలోనే బేస్డ్ ఆన్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్ ఈచ్ ఎలిమెంట్ స్టోర్స్ ఏ డిఫాల్ట్ వాల్యూ. సో ఫస్ట్ ఎప్పుడైతే ఒక ఎరేని మనం క్రియేట్ చేస్తున్నామో, ఇనిషియలైజ్ చేయకపోయినా ఈ క్రియేట్ చేసిన వెంటనే మన యొక్క ఎరే విజువలైజేషన్ ఎలా ఉంటుందంటే ప్రతి ఎలిమెంట్ కూడా దాని యొక్క డిఫాల్ట్ వాల్యూతో స్టోర్ అవుతుంది, క్రియేట్ అవుతుంది. సో ఆ డిఫాల్ట్ వాల్యూ దేన్ని బేస్ చేసుకొని మనం ఏదైతే డేటా టైప్ని మెన్షన్ చేస్తున్నామో, ఇక్కడ మనం డిఫైన్ చేసిన డేటా టైప్ ఇంట్ యొక్క డిఫాల్ట్ వాల్యూ 0. ఫర్ సపోజ్ ఫ్లోట్ అయితే 0.0, స్ట్రింగ్ అయితే సమ్ నల్ వాల్యూ. సో అలా ప్రతి దానికి ప్రతి ప్రిమిటివ్ డేటా టైప్కి ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది ఉంది. సో ఆ డిఫాల్ట్ వాల్యూతో నా ఎరే అనేది ఇనిషియలైజ్ అవుతుంది ఆబ్జెక్ట్ క్రియేషన్ టైంలో. ఈ ఎరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే టైంలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనం సైజ్ ఫిక్స్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఇనీషియల్గా సమ్ డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. సో ఇండెక్స్ 0 దగ్గర ఉన్న ఎలిమెంట్ 0, ఇండెక్స్ 1, 2, 3, 4 ఈ ప్రతి ఇండెక్స్ దగ్గర ఇనీషియల్గా మనకున్న వాల్యూస్ ఏంటి, సమ్ డిఫాల్ట్ వాల్యూస్. ఇంటీజర్కి ఉన్న డిఫాల్ట్ వాల్యూ 0. సో మనం నెక్స్ట్ ఏవైనా వాల్యూ అసైన్ చేస్తే, ఫర్ సపోజ్ ఎరే ఆఫ్ 0కి నేను 5 అనే వాల్యూ అసైన్ చేయాలి. ఈ కేసులో ఏమవుతుంది, ఈ ఎరే ఆఫ్ 0 ఈ పర్టికులర్ ఇండెక్స్ దగ్గర ఇప్పటి వరకు ఉన్న 0 వాల్యూ మనం ఇప్పుడు అసైన్ చేసే న్యూ 5 వాల్యూగా రీప్లేస్ అవుతుంది. బట్ ఇనీషియల్ స్టేజ్లో ఎలా ఉంటుంది, ప్రతి వాల్యూ కూడా డిఫాల్ట్గా ఇనిషియలైజ్ అవుతాయి. సో ఎలాంటి వాల్యూ ఇనిషియలైజ్ చేయకపోయినా ఎరే ఆఫ్ 3 థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయడానికి, ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ప్రింట్ అయ్యేది ఆ డిఫాల్ట్ వాల్యూ విచ్ ఇస్ నథింగ్ బట్ 0. ఓకే, సో ఏ వాల్యూని యాక్సెస్ చేసినా జస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో ప్రతి వాల్యూ కూడా మనకి 0 ఉంది. బికాస్ ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఇంటీజర్ డేటా టైప్ ఇస్ 0. సో ఎరే ఆఫ్ 0, 1, 2, 3, 4 సో దేన్ని యాక్సెస్ చేసిన ఆ వ్యాలిడ్ ఇండిసెస్లో మనకి ఇది ప్రింట్ చేసే అవుట్పుట్ ఏంటి, వాల్యూ 0. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, దిస్ ఇస్ డే 81 ఛాలెంజ్. సో ఇక్కడ మనకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ ప్రోగ్రామ్లో మనం ఏం చేసాం, ఇన్ ద ఫస్ట్ లైన్ వీఆర్ ట్రయింగ్ టు అసైన్ ఎ వాల్యూ. We are creating a variable of type integer data type and we are trying to assign a value 5 to this variable a. Next line lo manam em chesam, a is equal to a plus plus, which is nothing but this a plus plus is nothing but the post increment. Manam ee pre increment post increment gurinchi chaala challenges lo chusam. Post increment em chestundi, first assign, then update. Adi pre increment em chestundi, ఫస్ట్ అప్డేట్ దెన్ అసైన్. సో ఈ 2 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం. ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్. సో ఫస్ట్ ఏం చేస్తుంది, ఏదైతే దానికి కరెంట్ వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేసి నెక్స్ట్ ఇది అప్డేట్ అవుతుంది. సో ఫస్ట్ వాల్యూ 5 ఉంది ఏకి, సో ఆ కరెంట్ వాల్యూని 5కి అసైన్ చేసి
నెక్స్ట్ a++ అనేది 6గా అప్డేట్ అవుతుంది. బట్ ఇది అప్డేట్ అవ్వకముందే ఈ వాల్యూని ఆ కరెంట్ వాల్యూతో రీప్లేస్ చేసింది కాబట్టి ఈ వాల్యూతో ఇది స్టోర్ అయింది. a = 5. సో a++ 6గా అయినా సరే మనం దీన్ని ఎప్పుడైతే అసైన్ చేసామో ఆ వాల్యూ ఓవర్ రైడ్ అయ్యి ఈ ఫైనల్గా ఇది స్టోర్ చేసే వాల్యూ ఏంటి 5. సో ఈ కేసులో మనకు వచ్చే వాల్యూ 5 బికాస్ a++ అనేది ఫస్ట్ అసైన్ చేస్తుంది ఆ కరెంట్ వాల్యూ. మనకున్న కరెంట్ వాల్యూ 5. ఇది అసైన్ చేసిన తర్వాత ఇది 6గా అప్డేట్ అవుతుంది. బట్ మనం ఇక్కడ ఆల్రెడీ అసైన్ చేసాం కాబట్టి ఆ 5 వాల్యూ అనేది స్టోర్ అయ్యి మనకి ఫైనల్గా అవుట్పుట్ ఈ ప్రోగ్రామ్కి 5 అనేది ప్రింట్ చేస్తుంది. బట్ ఈ కేసు ఏంటి, ఇక్కడ కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, పోస్ట్ ఇంక్రిమెంట్ అప్లై చేసాం, బట్ ఎలాంటి అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేయలేదు. అంటే ఈ అప్డేట్ అయిన వాల్యూని దేనికి అసైన్ చేయలేదు. సో a = 5, a++, ఫస్ట్ ఉన్న వాల్యూ a. ఎప్పుడైతే పోస్ట్ ఇంక్రిమెంట్ అప్లై చేసామో a++ ఏమవుతుంది, ఇట్ ఈస్ అప్డేటెడ్ టు 6. సో ఫైనల్గా ఈ వాల్యూని ఈ a అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ ప్రింట్స్ ద వాల్యూ 6 ఓన్లీ, ఎందుకంటే దాని వాల్యూ 6గా అప్డేట్ అయ్యింది. బట్ ఈ కేసులో కూడా ఫస్ట్ అసైన్ చేసిన తర్వాత ఇది టెంపరీగా 6గా అప్డేట్ అయ్యింది. బట్ మనం ఈ అసైన్మెంట్ ఎప్పుడైతే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసామో ఈ 5 అనేది దాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది, దీనికి ప్రియారిటీ ఎక్కువ. సో ఇక్కడ ఈ కేసులో ప్రింట్ చేస్తే మనకి వాల్యూ 5 అనేది ప్రింట్ అయింది. బట్ ఈ కేసులో ఎలాంటి అసైన్మెంట్ చేసి దాన్ని ఓవర్ రైడ్ చేయలేదు కాబట్టి దానికి ఉన్న కరెంట్ వాల్యూ ++ అప్డేట్ అయ్యి ఆ 6 వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇన్ దిస్ కేస్ ద అవుట్పుట్ ఈస్ 5. ఇన్ దిస్ కేస్ దిస్ 6 is the output. Okay, and coming to the next day challenge, this is day 82 challenge. So this is a simple Python program related to dictionaries. So Python dictionary ante adi hold chese properties enti, in Python dictionary first dictionary stores the values in key value format. సో కీ వాల్యూ పేర్స్గా మనకి ఈ డిక్షనరీ వాల్యూస్ని అందులో ఉన్న ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఇది మనకు తెలిసిన పాయింట్. నెక్స్ట్ ఇందులో ఏవైతే కీస్గా యూజ్ చేస్తామో ఈ కీ వాల్యూ పేర్స్లో మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ అనేది మనం ఎలిమెంట్స్గా ఈ డిక్షనరీ స్టోర్ చేస్తుంది కీ వాల్యూ పేర్ ఫార్మేట్లో. బట్ ఇందులో యూజ్ చేసే కీస్ అన్నీ కూడా ఇట్ మస్ట్ బి యూనిక్. వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. వాల్యూస్ డూప్లికేట్ స్టోర్ చేయొచ్చు, కానీ బట్ ఏవైతే మనం కీస్ యూజ్ చేస్తున్నామో ఈ కీస్ అనేవి ఖచ్చితంగా యూనిక్గా ఉండాలి. ఇవి మెయిన్ ప్రిన్సిపల్స్, మెయిన్ రూల్స్ ఫర్ దిస్ డిక్షనరీ ఆఫ్ పైథాన్. ఆర్ యూనిక్గా లేకపోతే ఏమవుతుంది, ఫర్ సపోజ్ నేను ఫస్ట్ 10 యాపిల్, సో ఈ పేర్ని ఒక డిక్షనరీలో ఇన్సర్ట్ చేశాను. సో ఫస్ట్ నా డిక్షనరీ ఎంటీగా ఉంది కాబట్టి ఈ పేరు అనేది ఇన్సర్ట్ అయ్యింది. అది ఇన్సర్ట్ చేసిన తర్వాత నా ఫైనల్ డిక్షనరీ ఏంటి, 10 యాపిల్ అనేది స్టోర్ అయింది. సో అగైన్ మనం 10 ఆరెంజ్ సేమ్ కీతో ఇంకొక వాల్యూని మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఇదేమి ఎర్రర్ రాదు. బట్ ఏం చేస్తుంది, నా డిక్షనరీలో ఈ కీ అనేది ఆల్రెడీ లేకపోతే ఆ కొత్త ఎలిమెంట్ని, ఆ కొత్త పేరుని యాడ్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే సేమ్ కీతో మనం యూజ్ చేసి ఒక వాల్యూని, ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామో ఈ కీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉండి, బట్ ఇప్పుడు ఏదైతే న్యూ వాల్యూని పాస్ చేస్తున్నామో ఆ వాల్యూతో ఆ కీకి మ్యాప్ అయి ఉన్న వాల్యూ అనేది రీప్లేస్ అవుతుంది, అప్డేట్ అవుతుంది లేటెస్ట్ వాల్యూతో. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. ఇప్పుడు మనకిచ్చిన ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ మన డిక్షనరీ ఉంది. సో ఈ డిక్షనరీలో ఫస్ట్ ఎంట్రీ ఏంటి, ట్రూ, ఎస్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎంట్రీ. సెకండ్ ఎంట్రీ ఏంటి, 1, నో. దిస్ ఈస్ ద సెకండ్ ఎంట్రీ. ఇది ఇన్సర్ట్ అయ్యే ముందు మనం ప్రీవియస్ ఛాలెంజెస్లో మీకు గుర్తుందో లేదా మనం మెయిన్ డిస్కస్ చేసింది ఏంటి, ఈ పైథాన్లో ఏవైతే బూలియన్ వాల్యూస్ ఉన్నాయో ట్రూ అండ్ ఫాల్స్, దీస్ ఆర్ స్టోర్డ్ యాజ్ 1 అండ్ 0 ఇంటీజర్ వాల్యూస్గా బ్యాక్ ఎండ్లో మనకి ట్రీట్ చేస్తాయి. సో ట్రూ ఈజ్ ఈక్వల్ టు 1, ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ బూల్ ఈజ్ ద సబ్ క్లాస్ ఆఫ్ ఇంట్. సో బ్యాక్ ఎండ్లో ఈ ట్రూ అండ్ ఫాల్స్ అనేవి 1 and 0గా కన్సిడర్ అవుతాయి. మనం ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్, కొన్ని ఛాలెంజెస్ చూసాం. ట్రూ ప్లస్ ట్రూ మనం ఈ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఈ ఎడిషన్ పెర్ఫామ్ చేసే టైంలో ట్రూ మీన్స్ 1, ట్రూ మీన్స్ 1, 1 + 1 ట్రూగా ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం 1, నో అనే ఎంట్రీని ఎంటర్ చేస్తున్నామంటే దిస్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? మన డిక్షనరీ ప్రాపర్టీస్ ఏంటి, కీస్ అనేవి యూనిక్గా ఉండాలి. బట్ ఇక్కడ మనం అగైన్ 1 ఇన్సర్ట్ చేస్తున్నాము అంటే నా ఇంటర్ప్రిటర్ దాన్ని ఎలా ట్రీట్ చేస్తుంది,
ఆల్రెడీ ఆ కీ ఉంది. 1 అనేది ట్రూ, ట్రూ విచ్ ఈస్ ఈక్వల్ టు 1. మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ రిటర్న్స్ ట్రూ బికాస్ ట్రూ ఈజ్ 1, ఫాల్స్ మీన్స్ 0. సో ఆల్రెడీ 1 అనే కీ, ఆ 1కి ఈక్వివాలెంట్ అయిన ట్రూ అనే కీ నా దగ్గర ఆల్రెడీ ఆ డిక్షనరీలో ఆల్రెడీ ఉంది కాబట్టి, ఆల్రెడీ ఉంటే ఏమవుతుందని చెప్పాము, ఇప్పుడు మనం లేటెస్ట్గా పాస్ చేసే ఈ వాల్యూతో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న వాల్యూ ఓవర్ రైడ్ అవుతుంది. సో ఈ 2 ఎంట్రీస్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా నాకున్న డిక్షనరీలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, ట్రూ, ట్రూ అనే కీ, దానికి మ్యాప్ అయి ఉన్న వాల్యూ నో, బికాస్ ఫస్ట్ ఎస్ అనేది ఉంది, బట్ ఎప్పుడైతే సెకండ్ ఎంట్రీ ఇన్సర్ట్ చేస్తుందో ఈ 1 అండ్ ట్రూ ఈ రెండు ఈక్వివాలెంట్ కీస్ కాబట్టి సేమ్ కీస్ని అలో చేయదు. దాని ప్లేస్లో ఏం చేస్తుంది, ఏదైతే ఇప్పుడు వాల్యూ న్యూ ఎంట్రీ యొక్క వాల్యూ ఉందో దాంతో ఈ ఓల్డ్ వాల్యూని ఓవర్ రైట్ చేస్తుంది. సో ఈ కీ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దీని యొక్క వాల్యూని అప్డేట్ చేసింది. సో ఫైనల్గా నాకున్న డిక్షనరీలో ఉన్న వాల్యూ ఏంటి, జస్ట్ 1 ఎంట్రీ. దట్ 1 ఎంట్రీ ఇస్ నథింగ్ బట్ ట్రూ, దానికి మ్యాప్ అయి ఉన్న వాల్యూ నో. So this is the final dictionary. So this is the output for this program. Okay. Main point ఒకటే, డిక్షనరీ యొక్క రూల్ యూనిక్ కీస్ ఉండాలి, బట్ ట్రూ అండ్ ఫాల్స్ బూలియన్ వాల్యూస్ని ఎలా స్టోర్ చేస్తుంది, ఇంటీజర్ వాల్యూస్గా. ట్రూ మీన్స్ 1, ఫాల్స్ మీన్స్ 0. ఇక్కడ ట్రూ అనే ఎంట్రీ ఆల్రెడీ ఉంది, 1 అనే కీని మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 1 ఈజ్ ఈక్వివాలెంట్ టు ట్రూ ఇన్ పైథాన్. సో ఆ కీ ఆల్రెడీ ఉంది కాబట్టి డూప్లికేట్ని అలౌ చేయదు కాబట్టి దాని యొక్క వాల్యూని డూప్లికేట్ వాల్యూని మళ్ళీ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, ఆ ఓల్డ్ వాల్యూ అనేది మనం ఇప్పుడు పాస్ చేసే న్యూ వాల్యూతో అప్డేట్ అయిపోతుంది. సో ఓల్డ్ వాల్యూ ఎస్ is now replaced with the new value no. So finally in the dictionary we have only one entry, that is nothing but the true, and the associated key value is no. This is the final output. Coming to the next day challenge, this is day 82 challenge. Oh sorry, previously e challenge day 82, sorry this is day 83 and this is day 82. మనం ఫాలో అవుతున్న వీక్లీ ఛాలెంజెస్లో దీనికి కావాలి. సో డే 83 ఆల్రెడీ చూసాం. అండ్ కమింగ్ టు ద డే 82 ఛాలెంజ్, దిస్ ఇస్ అ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్ యూజింగ్ ద లిస్ట్ కాంప్రహెన్షన్. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం, we have created a variable I with the value 10, and in the next we have used a list comprehension. In this list comprehension also we have used the same variable name I for I in range of 5. సో ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ మనకి ఏం చేస్తుంది, ఈ రేంజ్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూస్ని జనరేట్ చేస్తుంది. ఆ రేంజ్ ఆఫ్ 5లో ఉన్న వాల్యూస్ ఏంటి, 0 నుంచి n-1 వరకు మనకి ఆ వాల్యూస్ని జనరేట్ చేసింది. ఈ జనరేట్ చేసిన వాల్యూని ప్రతి వాల్యూ ఈ I అనేది ఇటరేట్ చేసి ఫైనల్గా ఈ కంప్లీట్ లిస్ట్ని మనకి x అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. సో x వాల్యూ ఏమవుతుంది, ఈ I అనేది ఈ వాల్యూ 0 నుంచి 4 వరకు జనరేట్ చేసి ఆ ప్రతి వాల్యూని కూడా xలో ఇన్సర్ట్ చేసాం. ఫైనల్గా xలో ఉన్న ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి, 0 to 4. ఈ లిస్ట్ అనేది మనకి రిటర్న్ అవుతుంది. ఇక్కడ వరకు మనకు తెలిసిన కాన్సెప్ట్ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది. బట్ ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్న వాల్యూ ఏంటి, వేరియబుల్ I. మనం ఆల్రెడీ ఫస్ట్ డిఫైన్ చేసిన I ఉంది అండ్ ఈ లిస్ట్ కాంప్రహెన్షన్లో యూజ్ చేసిన I ఉంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, సో దట్ ఈస్ ద మెయిన్ కన్ఫ్యూజన్ హియర్. సో హియర్ ద మెయిన్ పాయింట్ ఈస్ ద లూప్ వేరియబుల్. సో ఆ లిస్ట్ కాంప్రహెన్షన్లో యూజ్ చేసిన లూప్ వేరియబుల్ ఏదైతే ఉందో, ద లూప్ వేరియబుల్ I in the comprehension, in this list comprehension, does not leak its value to the outer scope. Does not leak to the outer scope. So the original value remains unchanged. So the original value remains unchanged. So this is the main important point. సో ఏదైతే లిస్ట్ కాంప్రహెన్షన్లో యూజ్ చేసే వేరియబుల్స్ ఉన్నాయో ఈ వేరియబుల్ యొక్క స్కోప్ అనేది విత్ ఇన్ ద కాంప్రహెన్షన్ ఓన్లీ. ఆ లిస్ట్లో మాత్రమే ఇట్ యాక్ట్స్ యాజ్ అ లూప్ వేరియబుల్. సో దీని యొక్క స్కోప్ దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ I వేరియబుల్ అసలు ఇక్కడ క్రియేట్ చేసినట్టే నా ఇంటర్ప్రిటర్కి తెలియదు. సో దీని యొక్క స్కోప్ అనేది ఆ లిస్ట్ కాంప్రహెన్షన్లో మాత్రమే ఉంటుంది.
సో ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ ఐ వేరియబుల్ అనేవి కొలైడ్ అవ్వవు, కన్ఫ్లిక్ట్ అయ్యి మనకేమి వాల్యూస్ ర్యాండమ్గా రావడం ఇలాంటివి ఏమి జరగవు. ఈ లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది అవుటర్ ఉన్న ఐ వాల్యూకి దీనికి సంబంధం లేదు. సో ఇది ఒక లూప్ వేరియబుల్గా యాక్ట్ చేసి ఈ లిస్ట్ కాంప్రహెన్షన్లో మాత్రమే సమ్ ఆపరేషన్స్ అనేది పెర్ఫామ్ చేసి ఫైనల్గా రిజల్ట్ ఇస్తుంది. దట్స్ ఇట్. బట్ అంతేకాని ఈ అవుటర్ సైడ్ మనం ఏదైతే వాల్యూని డిఫైన్ చేసామో ఈ ఒరిజినల్ వాల్యూని ఏమి ఇది మాడిఫై చేయలేదు, బికాస్ దిస్ ఐ అండ్ దిస్ ఐ ఇస్ డిఫరెంట్ కంప్లీట్లీ. సో ఫైనల్గా మనం అవుట్ సైడ్ ఈ ఐ వేరియబుల్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఏదైతే అవుటర్ స్కోప్లో అవైలబుల్గా ఉందో ఈ 10 అనేది మాత్రమే మనం క్రియేట్ చేసాం. లిస్ట్ కాంప్రహెన్షన్ ఆ లిస్ట్లోకి మాత్రం ఆ లూప్ వేరియబుల్గా మాత్రమే అది ఎగ్జిస్ట్ అయ్యి ఎండ్ అయిపోయింది. సో ఫైనల్గా మనం ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనం ఏదైతే డిఫైన్ చేసామో ఐ వాల్యూ 10 అదే మనకి అవుట్పుట్గా వస్తుంది. అంతేకాని ఈ లూప్ వేరియబుల్ యూజ్ చేసిన వాల్యూ అనేది రాదు, బికాస్ ద స్కోప్ ఆఫ్ ద లూప్ వేరియబుల్ ఈజ్ విత్ ఇన్ దిస్ కాంప్రహెన్షన్ ఓన్లీ. ఇట్ డజంట్ లీక్ outside of the loop, outside of this comprehension. సో మనం క్రియేట్ చేసిన ఒరిజినల్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో ఫైనల్గా దీని అవుట్పుట్ ఏంటి 10. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, డే 84. దిస్ ఇస్ ఆల్సో ఏ పైథాన్ ప్రోగ్రామ్. అండ్ ఇన్ ద ఫస్ట్ లైన్లో మనం యూస్ చేసింది ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఇక్కడ 2 సెట్స్ని కంపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఈక్వలా కాదా. నెక్స్ట్ స్టెప్లో 2 లిస్ట్, దీస్ ఆర్ లిస్ట్, ఈ 2 లిస్ట్ని ఈక్వలా కాదని కంపేర్ చేస్తున్నాము. సో అసలు రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మనం ఫస్ట్ లైన్లో మనం క్రియేట్ చేసిన 1, 2 అండ్ 2, 1 ఇవేంటివి, దీస్ ఆర్ సెట్స్. సో మనం పైథాన్ నేర్చుకునే టైంలో సెట్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్. సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ కలెక్షన్స్. సో unordered means, so here unordered means order doesn't matter to the set. Order doesn't matter. సో ఆర్డర్ ఎప్పుడైతే మ్యాటర్ కాదో, సో 1, 2 అండ్ 2, 1 ఈ రెండు సెట్స్లో ఉన్న వాల్యూస్ ఏంటి, మనకి ఎగ్జాక్ట్ సేమ్ వాల్యూస్. ఆర్డర్ అనేది ఇక్కడ ఇంపార్టెంటే కాదు. సో రెండు సెట్స్ని మన ఇంటర్ప్రిటర్ ఎలా చేస్తుంది, రెండు సేమ్ సెట్స్, బికాస్ ఆర్డర్ డజంట్ మ్యాటర్. బట్ అందులో ఉన్న ఎలిమెంట్స్ని మాత్రమే అది కంపేర్ చేస్తుంది. రెండిట్లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇట్ రిటర్న్స్ ట్రూ. వెన్ వీఆర్ ట్రయింగ్ టు కంపేర్ ద 2 sets, దీస్ 2 sets హ్యావ్ ద సేమ్ ఎలిమెంట్స్. ఆర్డర్ డిఫరెంట్ అయినా సరే మనకి సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సెట్ అనేది ఆర్డర్ని అసలు పట్టించుకోదు. సో ఎలిమెంట్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఈ కేసులో మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి, ఇట్ ప్రింట్స్ value true because these sets are unordered collections. Order doesn't matter, but these 2 sets contains the same elements, exact same elements. So it returns true. And coming to the next case, so next మనం ఏం యూస్ చేసాం, 1, 2 and 2, 1. These are list. లిస్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, లిస్ట్ ఆర్ ఆర్డర్డ్ కలెక్షన్. లిస్ట్ ఆర్ ordered collection. Here order of elements matters. Order of elements does matters. సో ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ ఏదైతే క్రియేట్ చేసామో 1, 2 అనే లిస్ట్లో ఇండెక్స్ బేస్ చేసుకొని ఎలిమెంట్ యాక్సెస్ చేస్తాము. ఇండెక్స్ 0 దగ్గర ఉన్న ఎలిమెంట్ 1 అండ్ అట్ ఇండెక్స్ 1 we have element 2 in the first list. సెకండ్ లిస్ట్ ఏంటి, 2, 1. సో ఇక్కడ ఇండెక్స్ 1 దగ్గర ఉన్న ఎలిమెంట్ 2, ఇండెక్స్ 0 దగ్గర ఉన్న ఎలిమెంట్ 2, ఇండెక్స్ 1 దగ్గర ఉన్న ఎలిమెంట్ 1. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే లిస్ట్లో ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 1, 2, 2, 1 ఎలిమెంట్స్ సేమ్ అయినప్పటికీ కూడా హియర్ ఇట్ కన్సిడర్స్ ద ఆర్డర్. ఈ రెండు యొక్క ఆర్డర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ద ఇంటర్ప్రిటర్ ట్రీట్స్ దీస్ 2 lists are not same. So it returns false. సింపుల్. సో అందుకే బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మనం సెట్స్లో నేర్చుకున్న మెయిన్ పాయింట్ ఏంటి, దీస్ ఆర్ అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో రెండింటిని కంపేర్ చేసినప్పుడు సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఏదైనా సరే మనకి ట్రూ రిటర్న్ చేసింది. బట్ లిస్ట్ అలా కాదు, లిస్ట్ ఆర్ ఆర్డర్డ్ కలెక్షన్స్. సో హియర్ ద ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. 1, 2, 2, 1 ఈవెన్ సేమ్ ఎలిమెంట్స్ అయినప్పటికీ కూడా it has different order. So the interpreter treats these 2 lists as different. So it returns false. So final, the output is
true, next false. This is the final output. Hope you understand and thank you.